మనుషుల్లో దేవుణ్ణి ఎప్పుడైనా చూసారా అంటే చాలామంది కూడా పవన్ కళ్యాణ్ గారిని చూపిస్తూ ఉంటారు. జనాలు వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ని చెప్పకముందే కూడా అర్థం చేసుకోగల గొప్ప మనసు పవన్ కళ్యాణ్ గారికి ఉంది. వాళ్ళకు ఎలాంటి కష్టాలు ఉన్నాయని వాళ్ళు చెప్పకముందే వాటికి సొల్యూషన్ కూడా తీసుకొచ్చేటటువంటి గొప్ప శక్తి పవన్ కళ్యాణ్ గారికి ఉంది. ఆయన నిజంగా మనిషి రూపంలో ఉన్నటువంటి దేవుడు అంటూ చాలామంది భక్తులుగా కొలుస్తూ ఉంటారు. ఓన్లీ ప్రజలనే కాదు, రాజకీయ నాయకులు, సినిమాల్లో ఉన్నటువంటి హీరోలు కూడా పవన్ కళ్యాణ్ గారిని దేవుడిలాగా కొలుస్తూ ఉంటారు. మనము చాలా ఎగ్జాంపుల్స్ చూడొచ్చు. అయితే ఒక చిన్న అబ్బాయి తన యొక్క ఆఖరి కోరిక అంటూ పవన్ కళ్యాణ్ గారిని చూడాలి అని చెప్పేసి కోరుకున్నటువంటి ఆ కోరికని తీర్చడానికి పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ నుంచి డైరెక్ట్గా తన ఇంటికి వెళ్ళాడు. తెలంగాణ వరంగల్ హనుమకొండలోని హనుమాన్ నగర్లో ఉండేటటువంటి నిరంజన్ తనకు 17 సంవత్సరాలు, కానీ తనకున్నటువంటి ఒక విచిత్రమైనటువంటి వ్యాధి, దాని ద్వారా ఒక 3-4 సంవత్సరాల పిల్లాడిలాగానే ఉంటాడు. తను బెడ్కి పరిమితం, జీవితాంతం కూడా ఆ బెడ్ పైన ఉండాల్సిందే అనమాట. సో అలాంటి పరిస్థితిలో ఇంకా నేను ఉండనేమో, నా ప్రాణం పోతుందేమో అంటూ నా ఆఖరి కోరికగా, నాకు చిరకాల కోరిక ఏదైనా ఉందంటే పవన్ కళ్యాణ్ గారిని చూడాలి, ఆయన్ని కలవాలి, ఆయనతోని మాట్లాడాలి అంటూ ఆయన కోరుకున్నటువంటి ఒకే ఒక మాట. ఎవరైనా కావచ్చు, ఆఖరి కోరిక అంటే ఏమనుకుంటారు? పలానా చోటికి వెళ్ళాలని ఉంది, పలానా చోటికి నన్ను తీసుకెళ్ళండి, అది తినాలని ఉంది, అక్కడికి తీసుకెళ్ళండి, ఇదికి తీసుకెళ్ళండి, అది కొనివ్వండి, ఈ విధంగా అనుకుంటారు. అంటే తనున్న వయసుకి ధీటుగా చెప్తున్నా. అయితే ఈయన మాత్రం ఆ విధంగా కాదు. చిన్నప్పటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారు అంటే పిచ్చి. ఆయన ఒక దేవులాగా కొలుస్తూ ఉంటారు. ఆయన సినిమాలన్నీ కూడా మళ్ళీ రిపీటెడ్గా చూస్తూ ఉంటారు. గబ్బర్ సింగ్ సినిమా 200 సార్లు చూశాడంట. సో మరి తన యొక్క బెడ్ పక్కన కూడా పవన్ కళ్యాణ్ గారి ఫొటోస్ కానీ, జనసేనకు సంబంధించినటువంటి ఒక సింబల్స్ కానీ, సో అందరినీ కూడా ఆకట్టుకున్నాయి. అంటే ఒక అభిమాని కోరిక తీర్చడానికి పవన్ కళ్యాణ్ గారి స్వయంగా రావడం, దేవుని యొక్క ఆశీస్సులు తీసుకొని మరి ఇంకొక దేవుడు వచ్చాడన్న విధంగా కూడా చాలామంది మాట్లాడుకున్నారు. సో దాదాపుగా 45 నిమిషాల పాటు ఆ ఒక అబ్బాయితోని మాట్లాడి, ఆడుకొని, ముచ్చటించి తన యొక్క కోరికలు ఏంటి తెలుసుకొని అన్నీ కూడా ఆయన తీర్చడం జరిగింది. ఆర్థికంగా కూడా సహాయం చేశారు. అయితే ఆ అబ్బాయి కోరుకున్నటువంటి కోరిక విచిత్రమైనటువంటి కోరిక అన్నమాట. దాన్ని కూడా పవన్ కళ్యాణ్ గారు తీర్చేశారు. ఏంటంటే, సో నీకేం కావాలి అని చెప్పేసి అడిగినప్పుడు నాకు ఒక కుక్కపిల్ల కావాలి, దాంతో నేను ఆడుకుంటాను అని చెప్పేసి ఫూడల్ బ్రీడ్ చెందినటువంటి ఒక కుక్కపిల్ల కావాలి అని చెప్పేసి కోరుకున్నాడు అనమాట. ఎట్లా అంటే రామ్ చరణ్ గారి పక్కన ఒక డాగ్ ఉంటుంది, అలా పెట్ డాగ్ అనమాట. మనందరికీ తెలుసు, మనం చాలా సందర్భాల్లో చూసాము. అలాంటి డాగ్ నాకు కావాలి, నేను పెంచుకుంటాను, ఆడుకుంటాను అని చెప్పేసి కోరుకున్నాడు. సో మరి ఆయన వెళ్ళిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు అక్కడ నుంచి ఆ ఒక ప్లేస్ నుంచి, ఆ అబ్బాయి దగ్గర నుంచి వెళ్ళిపోయిన తర్వాత వితిన్ 1 అవర్లో వాళ్ళ యొక్క మనుషులకు చెప్పించి అంతా కూడా వెతికించి ఆ ఒక రేర్గా ఉన్నటువంటి ఆ బ్రేడ్ డాగ్ని తీసుకొచ్చి ఆ అబ్బాయికి ఇప్పించారనమాట. సో ఆ వీడియోస్ కూడా సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతూ ఉన్నాయి. సో మరి రామ్ చరణ్ గారి దగ్గర చూసినప్పుడే ఆ ఒక డాగ్ని చాలా సందర్భాలు చూశాడంట. అప్పుడే నాకు కూడా ఇలాంటి ఒక డాగ్ కావాలి అని చెప్పేసి ఆయన కోరిక అనమాట. సో ఆఖరికి వెళ్ళే ముందు ఆ కోరికను కూడా తీర్చి పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు. సో ఈ విధంగా అంటే ఆయన ఇక్కడ ఎలాంటి రాజకీయాలకు సంబంధం లేదు, ఆ అబ్బాయికి రాజకీయాలకు సంబంధం లేదు, అండ్ ఈయన కూడా రాజకీయాల కోసం అయితే అక్కడికి వెళ్ళలేదన్నమాట. ఒక అభిమాని కోరుకున్నటువంటి కోరికను తీర్చడానికి వెళ్ళారు. దీన్ని కూడా కొంతమంది రాజకీయ స్వలాభాల కోసం, అంటే దాన్ని దూషిస్తూ మాట్లాడడం కానీ, ఒక ఇన్సిడెంట్ని తప్పుబడుతూ మాట్లాడడం కానీ, రాజకీయాలకి ముడిపెడుతూ మాట్లాడడం కానీ ఇలాంటివి మనం చూస్తూ ఉన్నాం. సో దయచేసి దీన్ని, ఇలాంటి వాటిని కూడా రాజకీయాలకు ముడిపెట్టి ఆయన్ని మాత్రం తక్కువ చేసి మాట్లాడద్దు. ఒక అభిమాని కోరిక తీర్చడం అనేది ఒక రాజకీయ నాయకుడిగానే కాకుండా, ఒక హీరోగా కాకుండా, ఒక సాటి మనిషిగా ఖచ్చితంగా ఆయనకు ఒక బాధ్యత ఉంటుంది. ఆ ఒక రెస్పాన్సిబిలిటీని ఆయన తీర్చుకున్నాడు అనమాట. సో ఆ అబ్బాయి కూడా చాలా హ్యాపీగా ఉన్నాడు అనమాట. మనం చూసాము, ఆ కుక్కపిల్లని ఇచ్చినటువంటి ఆ వీడియో కూడా సోషల్ మీడియా సర్క్యులేట్ అవుతుంది. అప్పుడు ఆయన ముఖంలో ఎంత వెలుగుందనేది ఖచ్చితంగా మనం చూసుకోవచ్చు. సో మరి దీన్ని కూడా రాజకీయాల పరంగా బ్యాడ్ చేసి మాట్లాడే వాళ్ళకి ఇంకా మనం ఏమి కూడా చెప్పలేము. సో ఓవరాల్గా పవన్ కళ్యాణ్ గారు మాత్రం ఆయన యొక్క అంటే చిన్న ఫ్యాన్ కోరుకున్నటువంటి ఆఖరి కోరికను తీర్చాడు. ప్రజెంట్ దానికి సంబంధించినటువంటి ఫొటోస్ కావచ్చు, వీడియోస్ కావచ్చు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూ ఉన్నాయి.